స్వాగతమో దేవా, సుమ స్వాగతమో ప్రభువా, స్వాగతమో దేవా. నీ దివ్య సన్నిధిన పూజలు చేయగా వేంచేసిన ఈ శుభవేళ, స్వాగతమో దేవా, సుమ స్వాగతమో ప్రభువా, స్వాగతమో దేవా. ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనుంటానని పలికిన దేవా, ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనుంటానని పలికిన దేవా, మా దోషములను క్షమించు స్వామి, మా దోషములను క్షమించు స్వామి, నీ కృపలో మము నడిపించు దేవా, నీ కృపలో మము నడిపించు దేవా. స్వాగతమో దేవా, సుమ స్వాగతమో ప్రభువా, స్వాగతమో దేవా. చేసేది ఈ బలియాగం మాకెల్లరకు ఆశీర్వాదం, గురువుతో చేసేది ఈ బలియాగం మాకెల్లరకు ఆశీర్వాదం. ఆత్మను మాపై కురిపించు స్వామి, ఆత్మను మాపై కురిపించు స్వామి, మా జీవితములు పండించు దేవా, మా జీవితములు. పవిత్రాత్మనామమున ఆమేన్. కృపా సత్య సంపూర్ణుడా, దయగలిగినటువంటి ఉమా ప్రభువా, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభువా. ఈనాటి యొక్క ఉదయకాల సమయమందు ప్రభువా, నీ దాసుడు కిన్నెర హరిప్రసాద్ యొక్క గృహము వద్ద ఏర్పాటు చేయబడి వారికి ఇచ్చినటువంటి కుమారుడు లియో జోసెఫ్ యొక్క అన్నప్రాసన ప్రార్థన కుడికను ప్రభువా, ఈ యొక్క ప్రారంభ ప్రార్థన ద్వారా ప్రారంభించబోతూ ఉండగా ప్రభువా, అయ్యా నీ యొక్క ఆత్మీయ వరాలను ఆ చిన్నారి బిడ్డ మీద కుమ్మరించండి ప్రభువా. అయ్యా పసి ప్రాయము నుండి ప్రభువా బిడ్డ ఎదిగే కొందిన ఒదుగుతూ అటు తల్లిదండ్రుల యొక్క అల్లారు ముద్దు బిడ్డగా వెలుగొందుతూ విశ్వాసములో ప్రభువా నీ యొక్క చిత్తములో బిడ్డ వర్ధిల్లుతూ అటు సంఘానికి ఇటు కుటుంబానికి ఆమోదయోగ్యమైనటువంటి కుమారుడిగా విశ్వాసిగా బిడ్డగా ప్రభువా ఆ బిడ్డను ఆశీర్వదించి వర్ధిల్లింప చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. అయ్యా ఆ బిడ్డ యొక్క బాబాయ్ గారు, అదేవిధంగా వారి యొక్క తాతయ్య నాయనమ్మ వారికి ఇచ్చినటువంటి మరి కుటుంబ సభ్యులందరినీ ప్రభువా పేరు పేరున దీవించమని ఆశీర్వదించమని బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. అయ్యా ఈ యొక్క నువ్వు ఇచ్చినటువంటి నీర్పుమయా నజరేయా ప్రార్థన నీర్పుమయా సంద్రమునే చీల్చితివి ఎండినే
మధురమైన నీ ఆజ్ఞలను, మధురమైన 10 ఆజ్ఞలను మరువక నిత్యము జీవింప, మరువక నిత్యము జీవింప నేర్పుమయా నజరేయా, ప్రార్థన నేర్పుమయా, నేర్పుమయా నజరేయా, ప్రార్థన నేర్పుమయా. శోధన జయించాను క్షణము, ప్రార్థించమని పలికితివే. శోధన జయించాను క్షణము, ప్రార్థించమని పలికితివే. బలమైన నీ దివ్య సన్నిధిలో, బలమైన నీ దివ్య సన్నిధిలో బలపడి నడువగ నీ కృపలో, బలపడి నడువగ నీ కృపలో నేర్పుమయా నజరేయా, ప్రార్థన నేర్పుమయా, నేర్పుమయా నజరేయా, ప్రార్థన నేర్పుమయా, నజరేయా, ప్రార్థన నేర్పుమయా. చాలునయా నీ కృప నాకు, చాలునయా నీ కృప నాకు, చాలునయా. ప్రేమమయుడివై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు, ప్రేమమయుడివై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు. తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించే, తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించే ప్రేమ కరుణా నీ కృప చాలు, ప్రేమ కరుణా నీ కృప చాలు. చాలునయా నీ కృప నాకు, చాలునయా నీ కృప నాకు, చాలునయా. జిగటగల ఊబిలో పడియుండగా నాడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా. జిగటగల ఊబిలో పడియుండగా నాడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా. హిసోపుతో నన్ను కడుగుము యేసయ్యా, హిమము కంటేను తెల్లగా మార్చయ్యా. నీకేమి చెల్లిందో నా మంచి మెస్సయ్యా, నా జీవితమంతా అర్పింతు నీకయ్యా. ప్రేమ కరుణ
నీ కృప చాలు, ప్రేమ కరుణ నీ కృప చాలు. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట. అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఏరులంట. నిండు జాబిలి చూపించి రెండు బుగ్గలు గిల్లేసి, నిండు జాబిలి చూపించి గోటితో బుగ్గను గిల్లేసి, ఉగ్గును పట్టి ఊయలలోపే అమ్మ లాలనా, ఊపిరి పోసే నూరేళ్ళ నిండు దీవేనా. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట. కురిసేవాన చినుకులకి నీలి నింగి అమ్మా, మొలిచే పచ్చని పైరులకి నేల తల్లి అమ్మా. కురిసేవాన చినుకులకి నీలి నింగి అమ్మా, మొలిచే పచ్చని పైరులకి నేల తల్లి అమ్మా. వీచే చల్లని గాలులకి పూల బొమ్మ అమ్మా, ప్రకృతి పాడే పాటలకి ఎలకోయిలమ్మా. సృష్టికి మూలం మమ్మతనం, సృష్టికి మూలం మమ్మతనం, సృష్టించలేనిది అమ్మ గుణం. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట. అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఏరులంట. నీ మనసు నాకిచ్చావా,
ప్రవచించినది పాపపు స్త్రీని మన్నించినమైనది ఇహ పరములను పరిపూర్ణమైనది ఇహ పరములను ప్రేమ దేవుని ప్రేమ దేవుని శాశ్వతమైనది మత్సర పడనిది బలము లేనిది ప్రేమ దేవుని ప్రేమ దేవుని ప్రేమ దేవుని ప్రేమ ఒకనే దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యొక్క మాత పాపాత్మలమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగును గాక. హల్లెలూయా 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 హల్లెలూయా. క్రీస్తునాథునియందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరికీ కూడా ఎంతో సంతోషకరమైనటువంటి రోజు, ఆనందకరమైనటువంటి రోజు. ఎందుకంటే మనందరం కూడా ఇక్కడ గుమికూడి మరి తాతయ్య నాయనమైనటువంటి కిన్నెర రవీంద్రబాబు, నాగమల్లేశ్వరి, అదే విధముగా పి చిన్న వెంకటేశ్వర్లు, ఏసమ్మ, మరి వీరి కుటుంబాలతో 2 కుటుంబాలతో కలిసి మరి ముఖ్యముగా తండ్రి కిన్నెర హరిప్రసాద్, తల్లి కిన్నెర రజని, ఈ యొక్క కుటుంబాలందరితో కలిసి మనం దేవుణ్ణి ఈరోజు ప్రత్యేక విధముగా దేవునికి కృతజ్ఞతలు వందనాలు చెల్లించబోతూ ఉన్నాం. దేవుడు ఈ కుటుంబాల ఎడల చేసినటువంటి గొప్ప కార్యాలను బట్టి, దేవుడు దీవెనలను బట్టి, దేవుని యొక్క ఆశీర్వాదాలను బట్టి ఈ యొక్క కుటుంబాన్ని ఇంతవరకు కూడా దీవించి, ఇదిగో మనం వాక్యంలో చదువుకుంటాం, పిల్లలు అనేది దేవుడిచ్చు గొప్ప వరము అని చెప్పి. మరి ఇదిగో వారిద్దరికి కూడా, హరిప్రసాద్ గారికి మరి రజనీ గారికి దేవుడిచ్చినటువంటి ఆ యొక్క సంతానము, దేవుడిచ్చినటువంటి ఆ యొక్క బిడ్డ, మరి ఆ యొక్క లియో జోసెఫ్, ప్రత్యేక విధంగా ఆ యొక్క బిడ్డ కోసం మనం ప్రార్థన చేయబోతూ ఉన్నాం. ఆ యొక్క కుటుంబంతో పాటు సంతోషంతో ఆనందంతో వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన, యేసువా మహిమ, యేసువా మహిమ, యేసువా మహిమ, యేసువా మహిమ, యేసువా ఘనత, యేసువా ఘనత, యేసువా ఘనత, యేసువా ఘనత. పరిశుద్ధాత్మ దేవా వందనం, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం,
స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవ ఆరాధన, పరిశుద్ధాత్మ దేవా ఆరాధన, పరిశుద్ధాత్మ దేవ ఆరాధన, పరిశుద్ధాత్మ దేవా ఆరాధన, పరిశుద్ధాత్మ దేవ మహిమ, పరిశుద్ధాత్మ దేవా, పరిశుద్ధాత్మ దేవా ఘనత, పరిశుద్ధాత్మ దేవ ఘనత, పరిశుద్ధాత్మ దేవా ఘనత, త్రియేక దేవ వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవ వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవ స్తోత్రం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవ స్తోత్రం, త్రియేక దేవా ఘనత, త్రియేక దేవా ఘనత. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు జన సమూహములో ఒక స్త్రీ, నిన్ను మోసిన గర్భమును నీకు పాలిచ్చిన స్తనములను ధన్యమైనవి అని ఎలుగెత్తి పలికెను. అందుకు యేసు, దేవుని వాక్కును ఆలకించి దానిని పాటించువారు మరింత ధన్యులు అనెను. ఇది క్రీస్తు శుభవార్త. క్రీస్తు మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, చక్కగా ఆయన పేరు తెలీదు, రవీంద్ర బాబు గారు చాలా చక్కని గీతాన్ని పాడారు. గుర్తుందా ఆ పాట? ఏం పాట పాడారు? సోలోగా పాడారు. చాలా చక్కగా నేను చెప్పాలనుకున్నదే ఆయన ఆ యొక్క పాటలో మొత్తాన్ని కూడా చెప్పేశాడు. ఒక విధంగా దేవుని స్తుతిస్తూ దేవుని యొక్క ప్రేమను గురించి చాలా చక్కగా ఆయన ఆ యొక్క గీతం ద్వారా, ఆ యొక్క భజన ద్వారా, ఆ యొక్క కీర్తన ద్వారా మనందరికీ కూడా తెలియపరిచాడు. దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించి తన ఒక్కగానొక్క కుమారుడిని మన యొక్క రక్షణార్థము, నీ కొరకు నా కొరకు ఆ యొక్క క్రీస్తు భగవానుణ్ణి, ఆ యొక్క క్రీస్తు ప్రభువుని మనందరి కోసము ఇచ్చి ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ యొక్క క్రీస్తు ప్రభువు కూడా తన యొక్క తండ్రి చిత్తాన్ని, తన యొక్క తండ్రి మాటను జవదాటకుండా తన యొక్క తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలో ఈ యొక్క మానవ అవతారంలో పాపాత్ముల మధ్య, మనందరి మధ్య ఆయన జన్మించి మనలో ఒకడిగా ఉండి ఒక పాపము విషయంలో తప్పించి అంతా ఆయన మానవుడై మన మధ్య జీవించాడు. అందుకే ఆయనను ఇమ్మానువేలు అని కూడా మనం అంటాం. ఇమ్మానువేలు అంటే దేవుడు మనతో ఉన్నాడు, మన మధ్య ఉన్నాడు. ఈ యొక్క దేవుడు మన మధ్య ఉన్నాడు, మనతో పాటు ఉన్నాడు. నీ యొక్క కష్టాలలోను, నీ యొక్క కన్నీళ్లలోను, నీ యొక్క బాధలలోను, నీ యొక్క దుఃఖాలలోను, నీ యొక్క ఆర్థిక ఇబ్బందులలోను, సమస్యలలోను, అన్ని వేళలా, అన్ని చోట్ల, ఇదిగో నీ యొక్క సంతోషంలోను ఆయన మనతో పాటు ఉన్నాడు. నీ యొక్క ఆనందంలోను ఆయన మనతో పాటు ఉన్నాడు. ఇదిగో వాక్యం సెలవిస్తూ ఉంది, ఎక్కడైతే ఇద్దరు లేక ముగ్గురు నా నామం పేరట గుమికూడి ప్రార్థిస్తారో వారి మధ్య నేను ఉంటానని చెప్పినటువంటి దేవుడు ఇదిగో తప్పకుండా మన మధ్య ఉన్నాడని చెప్పి మనం విశ్వసించాలి. ఇదిగో ఆ యొక్క కుటుంబం మీద ప్రేమతో మనందరం కూడా ఇక్కడ ఎంత పెద్ద గుంపుగా మనము గుమికూడామంటే దేవుని స్తుతించడానికి, దేవుని యొక్క నామాన్ని మహిమపరచడానికి మనం ఇక్కడికి వచ్చామంటే దేవుడు తప్పకుండా మన మధ్య ఉన్నాడు. ఆ యొక్క దేవుని యొక్క నామాన్ని మనం అందుకే స్తుతించాలి, మహిమపరచాలి. ఏది జరిగినా, ఎన్ని మనం తలుచుకున్నా కూడా అది దేవుని యొక్క చిత్తమే. దేవుని యొక్క చిత్తం లేనిదే ఈ యొక్క ప్రపంచంలో ఏది కూడా జరగదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇదిగో లియో జోసెఫ్ వారి యొక్క కుటుంబంలో వారి యొక్క ప్రేమకు నిదర్శనంగా జన్మించాలంటే అది దేవుని యొక్క చిత్తం. ఇదిగో వారి ప్రేమ బంధానికి గుర్తుగా దేవుడు ఈ యొక్క గొప్ప బిడ్డను, చాలా అందమైనటువంటి బిడ్డను వారికి వసిగాడు. ఎందుకంటే ఇది దేవుని యొక్క చిత్తము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇది దేవుని యొక్క చిత్తము. కాబట్టి దేవుని యొక్క చిత్తాన్ని మన యొక్క జీవితాల్లో అనుసరిస్తూ ఇదిగో మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తాం. ఏమని ప్రార్థన చేస్తాం?
ఇదిగో నాకు అది కావాలి, ఇది కావాలి, నాకు ఇల్లు కావాలి, నాకు బంగ్లా కావాలి, నాకు వాహనం కావాలి, నాకు కారు కావాలి, నాకు బైక్ కావాలి. ఇవే మన యొక్క ప్రార్థనలో ఉంటాయి. మన యొక్క ప్రార్థన ఏ విధంగా ఉండాలంటే, ఇదిగో నీ యొక్క చిత్తమే నా యొక్క జీవితాల్లో జరిగించు ప్రభువా, నీ యొక్క చిత్తమే నా యొక్క కుటుంబంలో జరిగించు. ఆ యొక్క చిన్న ప్రార్థన చాలు ప్రియమైన సహోదరి సహోదరులారా. వాక్యం సెలవిస్తూ ఉంది, ఇదిగో నీవు అడగక మునిపే సమస్తమును తెలిసినటువంటి ఆయన, సకలమును ఎరిగినటువంటి ఆయన, అన్నీ కూడా ఆయనకు తెలుసు. ఆయన యొక్క ఆజ్ఞ లేనిదే ఇదిగో నీ యొక్క తలలోని వెంట్రుక కూడా రాలి పడదని చెప్పి వాక్యం తెలియజేస్తుంది. బైబిల్ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. అందుకే దేవునికి తెలియకుండా ఏది ఉండదు. ఆయన సమస్తాన్ని ఎరిగినటువంటి దేవుడు కాబట్టి, సకలాన్ని తెలిసినటువంటి దేవుడు కాబట్టి, ఇదిగో ఈ యొక్క కుటుంబంలో ఆ యొక్క సంతోషంతో ఆనందంతో ఈ యొక్క కుటుంబాన్ని దీవించాలి, ఆశీర్వదించాలని చెప్పి మరి ఆ యొక్క కుటుంబంలో ఆ యొక్క చక్కని బిడ్డను ఇచ్చాడు. మరి అందుకే ఆ యొక్క కుటుంబము చాలా సంతోషంగా ఆనందంగా ఈరోజు ఉన్నారు. ఇప్పుడు ఇంతమందిని గ్యాదర్ చేసి అనేక వారి యొక్క కష్టార్జితాన్ని, వారి యొక్క శ్రమను, వారు కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆ యొక్క సొమ్ముతో ఇదిగో ఎంత గ్రాండ్గా ఘనంగా ఎందుకు చేయాల్సిన అవసరం లేదు, కానీ వారు సంతోషంతో ఊగిపోతూ ఉన్నారు, ఆనందంతో ఉన్నారు. దేవుడు చేసినటువంటి క్రియను బట్టి, దేవుడు వారి ఎడల చూపించినటువంటి ప్రేమను బట్టి ఇదిగో మేము దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. అందుకే ఈ యొక్క ప్రార్థనా కూటమితో వారు ప్రారంభిస్తూ ఉన్నారు. అంతే తప్పించి వచ్చినట్టునే అక్కడ భోజనాలు పెట్టలేదు. మనకు అక్కడ మొదటిగా ఏది చేసినా మనం ప్రార్థనతో చేసుకోవాలనేటువంటి మంచి తలంపుతో ఇదిగో ఆ యొక్క కుటుంబము వారి యొక్క కష్టార్జితాన్ని, వారి యొక్క శ్రమను, కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆ యొక్క ధనాన్ని, ఆ యొక్క సొమ్ముని ఇదిగో సంతోషంతో, మళ్ళీ బాధతో కాదు, సంతోషంతో ఇదిగో దేవుని స్తుతించాలి. మేము చేసే ఈ యొక్క చిన్న క్రియ ద్వారా దేవునికే మహిమ కలగాలనే విధముగా ఇదిగో ఇక్కడ ఎంత ఘనంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఈ యొక్క సంతోషాన్ని అందరితో పంచుకోవాలని చెప్పి వారి భోజన ఏర్పాట్లు ఏంటి, ఆ యొక్క వసతులు ఏంటి, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఇదన్నీ కూడా వారి యొక్క గొప్పల కోసం కాదు, వారి యొక్క నామకార్థం కోసం కాదు. ఇదిగో ఫలానా యొక్క కుటుంబము, ఈ యొక్క కిన్నెర కుటుంబానికి చెందినటువంటి ఈ యొక్క కుటుంబము ఇంత ఘనంగా చేసింది, అంత ఘనంగా కాదు. ఆ విధంగా ఒకవేళ స్వార్థంతో ఆలోచిస్తే, ఆ విధంగా స్వార్థంతో ఉంటే అది మంచిది కాదు. నాకు తెలిసి ఈ యొక్క కుటుంబము ఇదిగో దేవునికి మహిమపరచాలనే విధముగా, దేవుని స్తుతించాలనే విధముగానే ఈ యొక్క గొప్ప ప్రార్థనా కూటమిని ఏర్పాటు చేశారు. అందుకే చాలాసేపటి నుండి ప్రార్థనా గీతాలతో అనేక విధాలుగా దేవుని స్తుతిస్తూ ఉన్నారు. కాబట్టి జీవముతో నింపండి, నీ జీవముతో నింపండి. మా జీవాహారమా, మనిషి కేవలం రొట్టె వలనే జీవించాడు, నీ వాక్కు వలన జీవిస్తాడు. లియో జోసెఫ్ను నీ వాక్యామృతంతో నింపి ఆ యొక్క బిడ్డను ఆశీర్వదించమని అందరూ. మా జీవాహారమా, మా జీవాహారమా, నీ జీవముతో నింపండి, నీ జీవముతో నింపండి. మా జీవాహారమా, ఇదిగో ఈ లియో జోసెఫ్కు, ఈ యొక్క బిడ్డకు మొదటిసారి అన్నం ముట్టించి ఈ యొక్క శుభ సమయాన నీ శుభ ఆశీస్సులు ఇవ్వండి, ఆయురారోగ్యాలను అనుగ్రహించండి. నీ జీవముతో నింపండి, నీ జీవముతో నింపండి. మా జీవాహారమా, ఈ బిడ్డ తల్లిదండ్రులైన హరిప్రసాద్ రజనీలను దీవించండి. ఈ యొక్క బిడ్డలు ఎల్లప్పుడూ కూడా లియో జోసెఫ్ పోషణలో ఈ బిడ్డ దినదినాభివృద్ధి చెందినట్లు చేసేలాగున వారు తోడుగా నీడుగా ఉండేలాగున ఆశీర్వదించామని అందరూ. మా జీవాహారమా, మా జీవాహారమా, నీ జీవముతో నింపండి, నీ జీవముతో నింపండి. సన్నిధికి చేరునుగాక. ఇప్పుడు దయచేసి తల్లిదండ్రులు ముందుకు వచ్చినట్లయితే ఈ యొక్క డయాస్గా కోరుతూ ఉన్నాము. తాతయ్య, అదేవిధంగా తాతయ్య, అమ్మమ్మ, చిన్న వెంకటేశ్వర్లు, యేసమ్మ గారు ఉన్నట్లయితే వచ్చినట్లయితే ఇదిగో మీ యొక్క దీవెనలే ఈ యొక్క బిడ్డకు మంచి యేసమ్మ కుడి హస్తాన్ని వారి మీద ఉంచి ప్రత్యేక విధంగా ప్రత్యేక ప్రార్థన. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ. తీసుకొచ్చారా?
సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మలమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువును మగ చేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మలమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయము ప్రార్థించండి. దేవవర ప్రసాద నామానికి స్తోత్రం నాయన. ఈనాడు ప్రత్యేకించి ప్రభు ఈ యొక్క అన్నప్రాసన కార్యక్రమము ద్వారా అయా మరి నీ దాసుడు నీ బిడ్డ అయా మరి కిన్నెర హరిప్రసాద్ రజనీల యొక్క దాంపత్య జీవితాన్ని నువ్వు ఆశీర్వదించి ఇచ్చినటువంటి వరాల మూట లియో జోసెఫ్ను ప్రభువా నీకు సమర్పిస్తూ ఉన్నావు. అయా ఈనాడు మొట్టమొదటిసారిగా బిడ్డకు అన్నాన్ని ముట్టించేటువంటి ఈ సమయంలో ఆ యొక్క ఆహారాన్ని దీవించండి నాయన. అది పరలోకపు ఆహారంగా మార్చండి ప్రభువా. దాని ద్వారా బిడ్డ పోషింపబడాలి, ఆరోగ్యాన్ని బలాన్ని పొందుకోవాలని మేము కోరుకుంటూ ఉన్నాం నాయన. ఈనాడు అభిషిక్తులైనటువంటి గురువర్యుల హస్తాల ద్వారా ప్రభువా ఆ బిడ్డను ఆశీర్వదించి ఆ ఆహారాన్ని ఆశీర్వదించి బిడ్డకు ముట్టించబోతూ ఉండగా నీ హస్తంతో ప్రభు ఆ బిడ్డను ముట్టండి, తాకండి ప్రభువా. అయా నీ యొక్క హస్తముతో ఆ బిడ్డను పోషించండి నాయన. ఆ బిడ్డను బలపరచండి ప్రభువా. ఆ బిడ్డ బాల్యమందును ప్రాయమందును ప్రభువా అన్ని విధాలుగా యోగ్యుడిగా ఆ బిడ్డను వర్ధిల్లింప చేయమని వారి తల్లిదండ్రులను ఆశీర్వదించండి. ఈనాడు యొక్క ప్రార్థన కూడికలో ప్రభువా అటు తల్లిదండ్రులతో పాటు ఉన్నటువంటి తాతయ్య మరి భావనను, అదేవిధంగా వారి భార్య మరి నాగమల్లేశ్వరి గారిని, అదేవిధంగా ప్రభు వారి యొక్క తాతయ్య అమ్మమ్మలు వారి కుటుంబాలను దీవించండి ప్రభు. ఈనాడు ఎంతో ప్రేమతో ప్రభు నీ దాసుడు నీ దైవజనుడు తెలియపరిచినటువంటి ఆ యొక్క మాటలను ప్రభు మేము గుర్తెరిగి ఈ కుటుంబం కోసం వారి యొక్క తలంపుల కోసం ఇక్కడ సంఘమంతా ఐక్యమై చేసేటువంటి ఈ ప్రార్థన దీవెన ఈ కుటుంబం మీద వీరి తలంపుల మీద నిండు కుండలాగా ఆశీర్వాదకరంగా కుమ్మరించబడాలని మా నాదుడు మీ ప్రియకుమారుడైనటువంటి యేసయ్య అత్యంత పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి.
చందమామ చూశావటోయ్ అచ్చు నీలాంటి మా బాబుని నేల అద్దాన నీ బింబమై పారాడుతుంటే చందమామ చూశావటోయ్ అచ్చు నీలాంటి మా బాబుని తత్తిత్తలాంగుతయ్య తకతత్తిత్తలాంగుతయ్య మనసంతా ఇవాళ ఆహాస్వరాల ఆనందమాయ హొయ్య తత్తిత్తలాంగుతయ్య తకతత్తిత్తలాంగుతయ్య పెదవుల్లో ఇవాళ ఎన్నో రకాల చిరునవ్వు చేరి హొయ్య సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో సారథివో వారధివో మా ఊపిరి కన్న కలవో విశ్వమంతా ప్రేమ పండించగా పుట్టుకైన ఋషివో సాటి వారికై నివంతుగా ఉద్యమించు కృషివో అందరిలో ఒకడైన మనిషివో సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో సారథివో వారధివో మా ఊపిరి కన్న కలవో తత్తిత్తలాంగుతయ్య తకతత్తిత్తలాంగుతయ్య మనసంతా ఇవాళ ఆహాస్వరాల ఆనందమాయ హొయ్య తత్తిత్తలాంగుతయ్య తకతత్తిత్తలాంగుతయ్య పెదవుల్లో ఇవాళ ఎన్నో రకాల చిరునవ్వు చేరి హొయ్య గుండె లోతులో గాయం నువ్వు తాకితే మాయం మండు వేసవిలో పండు వెన్నెలలా కలిసింది నీ సహాయం పొలమారే ఆశల కోసం పొలిమేనలు దాటొచ్చావు తలరాతలు వెలుగయ్యేలా నేనున్నానన్నావు అడగందే అక్కర తీర్చే నీ మంచిని పొగడాలంటే నాలో పలికే మాటలు చాలవు సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో సారథివో వారధివో మా ఊపిరి కన్న కలవో దేవుడెక్కడో లేడు వేరే కొత్తగా రాడు మంచి మనుషులలో గొప్ప మనసు తనై ఉంటాడు నీకులాగా లోక కళ్యాణాన్ని ఆశించి జన్మించిందో వెనుకన్న తల్లి కడుపు నిండారా పండింది నీలాంటి కొడుకును మోసే ఈ భూమి భారతి సైతం నీ పయనానికి జయ అన్నది సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో సారథివో వారధివో మా ఊపిరి కన్న కలవో తత్తిత్తలాంగుతయ్య తకతత్తిత్తలాంగుతయ్య మనసంతా ఇవాళ ఆహాస్వరాల
పంచిన ఇన్ని నాళ్ళ కాలం మందిరాని గగనం ఇష్టంగా నేలకొచ్చిన నేనే తానై వీచే గాలి పాడే జొలాలి ఖాళీ ఖాళీ కన్నుల్లోన కలలా దివాలి చిన్ని చిన్ని ప్రాణం చిందులాడే పాదం నా కోసం నవ్వు పంచిన ఇన్ని నాళ్ళ కాలం మందిరాని గగనం ఇష్టంగా నేలకొచ్చెనా పచ్చని గూడు వెచ్చని తోడు పొద్దుపడి చాడు కొత్త సూర్యుడు నిండు నట్టింట ముద్దు బంగారు ఎంత బాగుందో జీవితం నేడు ఇంతే ఇంతే చాలు ఇలా ఉంటే చాలు నా చేయి పట్టి నా ఈ చిట్టి వేళ్ళు నిన్న మొన్నాలే నేరేది ఆహా స్వరాలు ఏరి కోరి నన్నే చేరే ఎన్నో వరాలు చిన్ని చిన్ని ప్రాణం చిందులాడే పాదం నా కోసం నవ్వు పంచిన ఇన్ని నాళ్ళ కాలం మందిరాని గగనం ఇష్టంగా నేలకొచ్చెనా పసిడి పాదాల మూవనే నేనే గల్లుమంటోంది నా గుండె సడులే పరికిణి అంచు పరవళ్ళలోనే పరవశించేటి నాన్ననయ్యాలే ఏదో లేదే అన్న చేదు బాధ అన్ని మరిపించి మురిపిస్తుంది ఈ ప్రపంచం రంగు రంగు జతగా చేర్చి గీసా రంగోలి రోజు పూసే రోజా పువ్వై సమయం నవ్వాలి చిన్ని చిన్ని ప్రాణం చిందులాడే పాదం నా కోసం నవ్వు పంచెనా ఇన్ని నాళ్ళ కాలం మందిరాని గగనం ఇష్టంగా నేలకొచ్చెనా ఉడతా ఉడతా ఉషా ఉష్ సప్పుడు చెయ్యకుర్రి మీ కన్నా మస్తుగా ఉరుకుతాంది మా సిట్టి సిన్నారి ఉడతా ఉడతా ఉషా ఉష్ సప్పుడు చెయ్యకుర్రి మీ కన్నా మస్తుగా ఉరుకుతాంది మా సిట్టి సిన్నారి సిలక సిలక గప్పు సు గమ్మున కూసోర్రి మీ కన్నా తీయక పలుకుతాంది మా పుట్టి పొన్నారి నూరకవే నా తల్లి తుళ్ళి పలకవే నా తల్లి ఊరి
పలికి పలికి అలిసిపోతే గుండెపై వాలిపోవే జాబిల్లి. ఉయ్యాలో ఉయ్యాల నా ఊపిరే నీకు ఉయ్యాల, అవు మల్లా గీసేతుల్ల నిన్ను ముయ్యాల. ఉయ్యాలో ఉయ్యాల నా ఊపిరే నీకు ఉయ్యాల, అవు మల్లా గీసేతుల్ల నిన్ను ముయ్యాల. ఉడతా ఉడతా ఉషా ఉష్ సప్పుడు చెయ్యకుర్రీ, నీ కన్నా మస్తుగా ఉరుకుతాంది మా సిట్టి సిన్నారి. అమ్మనైతా లలబోస్తా, అయ్యనైతా జొలబడుతా, అవ్వనైతా బువ్వ వెడతా, దువ్వనైతా జడనల్లుతా. పత్తి పువ్వైతా నీకు రైకలియ నీకి, పట్టు పురుగైతా నీకు పావడియ నీకి. ఏమన్నైతే నీకేమన్నైతే నేనేమన్నైతా నిన్ను కాయనీకి. ఉయ్యాలో ఉయ్యాల నా ఊపిరే నీకు ఉయ్యాల, అవు మల్లా గీసేతుల్ల నిన్ను ముయ్యాల. ఉయ్యాలో ఉయ్యాల నా ఊపిరే నీకు ఉయ్యాల, అవు మల్లా గీసేతుల్ల నిన్ను ముయ్యాల. చిటికెలు వింటూ చూస్తావే నేనెవరో తెలుసా నాన్న, నిన్ను ఆడించే నీ అమ్మనురా, నువ్వు ఆడుకునే నీ బొమ్మనురా. గోపాల బాలుడమ్మ నా చందమామ, పదే పదే చూసుకున్నా తనివి తీరదమ్మా. గుండె మీద తాకుతుంటే నీ చిట్టి పాదం, అందే కట్టి ఆడుతుండే ఈ తల్లి ప్రాణం. ఉంగాలతోనే సంగీత పాఠం నేర్పావ నాకు నీలాలి కోసం. ఉగ్గు పట్టన దిష్టి తగలని చుక్క పెట్టన భోసి నవ్వుల భాష.
సేవ చేయగదేవా కొనలేని జీవము హే గోదారి గట్టు మీద రామసలకావే ఓ కోరింటాకెట్టుకున్న సందా మామవే గోదారి గట్టు మీద రామసలకావే కోరింటాకెట్టుకున్న సందా మామవే ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుందే నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కురే నీతోటి కాకుండా ఆ బాధలు ఎవరికి చెప్పుకుంటారే గోదారి గట్టు మీద రామసలకునే గీ పెట్టి గింజుకున్న నీకు దొరకనే విస్తరి ముందేసి పస్తులు పెట్టావే తీపి వస్తువు చుట్టూ తిరిగే ఈగలు చేశావే చీచీ చేసి కేలేని మొగుడు కారండాయ్ గుయ్ 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 అంటూ మీదికి రాకండా వై 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 గంపెడి పిల్లలతో ఇంటిని నింపావే సాపాదిండు సంసారాన్ని మేడెక్కించావే ఇరుగు పొరుగు ముందు సరసాలు తండా నాకెట్టి పడుకోరే కుక్కలాగా మీ వాళ్ళు ఏం చేస్తాం ఎక్కేస్తాం ఇట్టాగే డాబాలు పెళ్ళయి సన్నాళ్ళే అయినా కానీ మాస్తారు తగ్గేదే లేదంటూ నా కొంగనికే పడుతుంటారు హే గోదారి గట్టు మీద రామసలకావే